కిచెన్ ఏప్రిల్ ఫస్ట్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే డిష్ చికెన్ కీమా పావ్. చికెన్ కీమా పావ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. దానికన్నా ముందు వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా చికెన్ కీమా ఒక 250 గ్రామ్స్, కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, బ్లాక్ పెప్పర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఆయిల్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, బటర్, రుచికి సరిపడా సాల్ట్, కారం, కసూరి మేతి అండ్ పావ్. సో ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా టమాటా. ఇవి కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా ఒక 1 మినిట్ వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చికెన్ కీమా యాడ్ చేసుకోవాలి దీనిలోకి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం చికెన్ మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఈ మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా, బ్లాక్ పెప్పర్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మన చికెన్ కీమా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మీ ఉప్పులు కారాలు తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే టేస్ట్ చూసాను. ఫైనల్గా కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని డిష్ దించేసుకోవడం. సో నెక్స్ట్ పావు రెడీ చేసుకుంటాము. పావుని కొంచెం మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకొని దానిలో కొంచెం కారం, కసూరి మేతి వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. కొంచెం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ కీమా కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోనే.
ఫైనల్గా ఎంతో రుచికరమైన చికెన్ కీమా పావ్ రెడీ. సో ఫైనల్గా మన చికెన్ కీమా పావ్ని టేస్ట్ చేసేద్దాం. యమ్మీ. నన్ను నమ్మండి, మీరు ట్రై చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.